తెలంగాణలో గత కొద్ది రోజుల నుండి మంత్రివర్గ విస్తీర్ణకు సంబంధించి చర్చలైతే జోరుగా సాగుతూ ఉన్నాయి. ఈ అంశం పైన సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వేదికగా చిట్చాట్లో కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడున్న మంత్రులు సమర్థవంతంగా పనిచేస్తూ ఉన్నారు, అలాంటి చర్చలేం జరగట్లేదు అంటూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. గత కొద్ది రోజుల నుండి ఇద్దరు మంత్రులకి ఉద్వాస ఇవ్వనున్నారు, కొత్తగా మరో ముగ్గురిని తీసుకోనున్నారు అనే జోరుగా సాగిన ప్రచారానికి బ్రేకులు పడినట్టుగా తెలుస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఉంది, ఎవరైనా అధినేతతోని అంటే రాహుల్ గాంధీతోని భేటీ అయి మాట్లాడే స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి ఉంది కాబట్టి ఎవరైనా ఢిల్లీకి రావచ్చు, ఎవరైనా మాట్లాడుకోవచ్చు. అలా మాట్లాడిన ప్రతి ఒక్కరికి మంత్రి పదవి ఇవ్వాలంటే సాధ్యం కాదు కదా అంటూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలైతే కనిపిస్తూ ఉంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ప్రతి ఎమ్మెల్యే కూడా మంత్రికి అర్హుడే, కానీ రాజ్యాంగంలో ఉన్న కొన్ని కారణాల వల్ల అందరికీ మంత్రి పదవి ఇవ్వలేము కాబట్టి ఎవరైతే అధినేతలు సూచిస్తారో వాళ్ళకు మాత్రమే క్యాబినెట్లో చోటు దక్కుతుంది. ఏదైతే వాటి అంశాలను ఖచ్చితంగా పరిగణలోకి తీసుకుంటాము. ఎప్పుడైతే అవసరం ఉంది, క్యాబినెట్ విస్తీర్ణ అవసరం ఉంది అని అనుకుంటే, అధినేతలు అనుకుంటే ఖచ్చితంగా క్యాబినెట్ విస్తీర్ణ ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. కానీ ఇప్పుడైతే చర్చలు జరగట్లేదు అనే వాదన అయితే బలంగా చెప్పినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇదే వాదనలో తెలంగాణలో కూడా క్యాబినెట్ విస్తీర్ణకు సంబంధించి కూడా గత కొద్ది రోజుల నుండి ఒక వాదన అయితే వినిపిస్తూ ఉంది. చాలా పేర్లు కూడా సైతం తీసుకొని వీళ్ళకి క్యాబినెట్లో చోటు దక్కనుంది, వీళ్ళకి ఉద్వాస ఇవ్వనున్న వార్తలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వేదికగా చెక్ పెట్టినట్టు కూడా కనబడతా ఉంది. అలాంటిది ఏమీ లేదు ప్రస్తుతం అన్నట్టుగా చెప్పారు. అయితే కొద్ది రోజులలో అయితే మరికొద్ది రోజులలో ఉండే అవకాశాలు ఉన్నాయి, కాకుంటే ఇప్పుడైతే లేవు అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి ఒక క్లారిటీ ఇచ్చిన పరిస్థితి కనబడతా ఉంది. మరి చూడాలి, క్యాబినెట్ విస్తీర్ణ ఖచ్చితంగా అవసరము అనే విధంగా ఇక్కడున్న నేతలైతే చాలామంది అయితే కాంగ్రెస్ అధినేతల పైన కూడా ఒత్తిడి చేస్తూ ఉన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని కాంగ్రెస్ పార్టీకి సేవ చేసిన చాలామంది కూడా క్యాబినెట్లో అవకాశం కలుగుతుందనే ఆశావాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇవ్వకపోవడము, మరి ఎప్పుడైతే ఎన్నికల ముందు వాళ్ళకి క్యాబినెట్లో చోటు మీకు ఉంటుందని ఇటు అధినేతలు చెప్పినా కానీ వాళ్ళకి ఆ క్యాబినెట్లో వాళ్ళకి భర్తీ ఇవ్వకపోవడము, ఇలాంటివన్నీ కూడా అధినేతల పైన అయితే కొంత ప్రెజర్ అయితే వస్తూ ఉంది. అదేవిధంగా కీలక శాఖలైన ఇటు హోంశాఖ కావచ్చు, ఇటు విద్యాశాఖ కావచ్చు, ఈ రెండు శాఖలు కూడా సీఎం రేవంత్ రెడ్డి దగ్గరనే పెట్టుకొని ఇటు లా సంబంధించి కావచ్చు, ఇటు విద్యా సంబంధించిన కావచ్చు, ఇవన్నీ కూడా రాష్ట్రంలో కొంత ఎఫెక్ట్ చూపిస్తాయి కాబట్టి వీటిపైన కూడా స్వయంగా వేరే మంత్రులు ఉండాలి, అంటే వీటికి స్వయంగా మంత్రులు వేరే వాళ్ళు ఉండాలి. ఈ రెండు కూడా ఒకే దగ్గర ఉండడం వల్ల రాష్ట్రంలో అభివృద్ధికి చాలా ఇబ్బంది కలిగే అవకాశాలు ఉంటాయి. అవి రెండు శాఖలు కూడా ఒకేరే చూడలేరు. ఇటు సీఎం పదవి కూడా తన దగ్గరనే ఉంది కాబట్టి ఇలా ఏదైతే అధిక భారం సీఎం రేవంత్ రెడ్డి పైన పడుతుంది కాబట్టి ఈ శాఖల్ని వేరే వారికి ఇవ్వాలి అన్నట్టుగా ఇక్కడున్న సీనియర్ నేతలు అధినేత రాహుల్ గాంధీని కోరుతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఉంది కాబట్టి ఎవరైనా కోరచ్చు అని కూడా సీఎం రేవంత్ రెడ్డి చాలా ఈజీగా చెప్పిన సమాధానం లెక్కైతే కనబడతా ఉంది. మరి మంత్రివర్గ విస్తీర్ణ ఇప్పట్లో ఉండబోదనే సమాధానం అయితే మనకైతే బలంగా వినిపిస్తూ ఉంది.